నమస్తే, నేను సిరి. ఆయన ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే. తన పేరు చెప్తేనే అంటే చాలా వరకు ధర్మవరంలో తన పేరు చెప్తేనే పొద్దున గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల్లోకి వెళ్ళి తన నియోజకవర్గంలో అందరినీ కలిసి మాట్లాడిన తను ఈరోజు తన పార్టీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. సో దాంతో కేతిరెడ్డి గారు అయితే మరి రాజకీయంగా కొన్ని ఏమైనా మార్పులు తెచ్చే అవకాశం ఉందో, తను రాజకీయంగా ఏంటి మరి తన పార్టీలోనే ఇంత ఈ తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపుతుంటే మరి ఇలాంటి నిర్ణయాలన్నా తీసుకోబోయే అవకాశం ఉందా అనే ఆలోచనలు అంటే చర్చ కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే సొంత పార్టీలోనే అంటూ అధినాయకుడిని ప్రశ్నిస్తున్నారు, పార్టీలో ఈ తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపుతున్నారు. అదే మన మాజీ ఎమ్మెల్యే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. అంటే ఇది గతంలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుండదేమో అని చెప్పేసి కొంతమంది కూడా అంటున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, మరి అధికారం ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కూడా కొంతమంది అంటున్నారు. కానీ ఇప్పుడైతే కొన్ని వీడియోల ద్వారా అయితే వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా కేతిరెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కొంత విస్తుపోయారు. ఆయనకంటూ పర్టికులర్గా సోషల్ మీడియా ఉంది. మీరు అన్నట్టు గుడ్ మార్నింగ్ హిందూపురం అన్నట్టుగా, సారీ ధర్మవరం అన్నట్టుగా నాకు బాలయ్య గారిది గుర్తొచ్చేస్తుంది. ఓకే, సో గుడ్ మార్నింగ్ ధర్మవరం అన్నట్టుగా బాగా ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా లోకల్ గవర్నెన్స్ లాగా వాళ్ళు వాకిట్లోకి వెళ్ళి అన్నీ సాల్వ్ చేసేవారు, పేరు పేరున పలకరించేవారు, మంచి యాక్టివ్గా ఉంటాడు. ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా తను ఒక వీడియో పోస్ట్ రిలీజ్ చేశారు. ఏంటంటే, నేను ప్రజలకి నిజంగానే సేవ చేశాను, నా అంతరాత్మకు తెలుసు కదా నేను చేశానో లేదో అని, బట్ నాలాంటోడు కూడా ఓడిపోయాడు, నాకు ఇది ఇప్పటికీ అర్థం కాని విషయం అన్నట్టుగా అలా అంటూనే అప్పుడు చాలామంది ఇచ్చిన విశ్లేషణ ఏంటంటే, ఇప్పుడు మీరు మంచోలే, మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ ఆ మహానుభావుడు వచ్చి గద్దెనెక్కి కూర్చుంటాడు. ఇప్పటికే ఒక రకమైన దాన్ని ఏమంటారు, నాకు ఇంక తిరుగులేదు, ఇన్ని కేసులున్నా, నేను జైలుకి వెళ్ళి వచ్చినా 151 సీట్లు నాకు వచ్చినాయంటే నా అంతతో పోటుగాడు లేడు అనే స్థాయిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ఇంకొకసారి పీఠం కట్టబెడితే ఇంకేమవుతుంది రాష్ట్ర పరిస్థితి అని కదా చాలామంది పని కట్టుకొని మూల నుంచి దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందువల్ల 91.8 అంటే ఆల్మోస్ట్ 92% పోలింగ్ ఎందుకు వచ్చింది? అప్పుడే వార్ వన్ సైడ్ అయిపోయింది, కూటమి బంపర్ మెజార్టీతో గెలిచింది. సో అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇంకా ఎందుకు ఓడిపోయాం, ఈ అక్కలవి చెల్లెమ్మలవి ఆప్యాయతలు ఏమయ్యాయి, మనం ఎంత నోటుకు ఓటు లెక్క కింద సంవత్సరం పైసలు ఇచ్చినాం కదా, ఎలక్షన్స్ ముందిస్తే డౌట్ వస్తుంది కానీ అందుకే ముందు నుంచే ఇలా పంచాను కదా, లేనిపోని వాళ్ళు కూర్చోబెట్టి మేపడానికి వాళ్ళు ఇంకా అలాగే ఉండాలి, అంతకుమించి డెవలప్ అవ్వకూడదు, నా కిందే ఉండాలనే స్థాయిలో పథకాలు ఇచ్చాం కదా, ఎందుకు ఓడిపోయామని అనుకుంటున్నారు తప్ప దీన్ని కూడా వేరే కోణంలో ఆలోచిస్తారా ప్రజలు అని ఎవ్వరు వాళ్ళు అనుకోలేదు. సో కరణం ధర్మశ్రీ గారు కానీ, జక్కంపూడి రాజా గారు కానీ, ఇప్పుడు కేతిరెడ్డి గారు కానీ ఇండైరెక్ట్గా కొన్ని చలోక్తులు అయితే వదిలేరు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కొన్ని పట్టించుకుంది, కొన్ని పట్టించుకోలేదు. అయితే తాజాగా ఈ ధర్మవరం కేతిరెడ్డి గారికి సంబంధించి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చూశాను. అందులో వాళ్ళు చాలా మంచి ప్రశ్నలు వేశారు మీడియా మిత్రుడు. ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రభుత్వ పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంకి ఫేవర్గా, ప్రతిపక్షానికి సానుభూతి కలిగేలాగా ఏ ప్రభుత్వాలు నడుచుకుంటాయా, మరి మీరు ఎందుకు నడుచుకున్నారు? దానికి నేను 3 ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దానికి వివరణ ఇవ్వండి అని ఆ మీడియా మిత్రుడు అడిగారు. ఏంటది? ఫస్ట్ది, ప్రభుత్వం మాదే, మేమేం చేసినా చెల్లుతుంది అనే అహంకారం అనుకోవాలా, లేదంటే తెగింపు అనుకోవాలా, లేదంటే విచ్చలవిడితనం అనుకోవాలో తెలియదు కానీ ఒకేసారి టీడీపీ ఆఫీస్ మీద, పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు, గేట్లు పగలగొట్టుకొని. మరి అది తప్పు. రెండోది, ఒక జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఒక 50 కార్లు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అటాక్ వెళ్ళాడు ఆయన. మూడవది, ఒక దివంగత ముఖ్యమంత్రి, అన్నగారంటేనే తెలుగువారి ఆత్మగౌరవం, అటువంటి తనయ అతని కూతురు భువనేశ్వరి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి యొక్క శ్రీమతి, బాలయ్య గారి సోదరి, అటువంటి భువనేశ్వరి గారిని సభాసాక్షిగా అవమానించారు. ఇవన్నీ పక్కన పెడితే లేనిపోని కేసుల్లో, లేకపోతే నిజపోని కేసులు ఉన్నాయి అనుకుందాం కాసేపు, చంద్రబాబు గారు నేరం చేశారే అనుకుందాం కాసేపు, ఏదో ఒకటి చెప్పి అరెస్ట్ చేయదు. కానీ ఎప్పుడు అరెస్ట్ చేశారమ్మా? అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వేకుజా అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 టైంలో రాత్రిపూట అరెస్ట్ చేశారు కదా, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ ఎవరికి వెంటనే ఆ భువనేశ్వరి గారు
అవమానం జరిగిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి బోర్ను విలపించడం, ఇదంతా జనాలకు ఎలా ఉంది, అరే ఎంత సాధిస్తున్నాడేంటి, ఎంత పర్సనల్గా తీసుకుంటున్నాడేంటి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళ భార్యల మీద, గతంలో ఆయన ఎక్స్ వైఫ్ల మీద, తల్లుల మీద, బిడ్డల మీద ఏంటి రుబాబు, మీకు అర్థమవుతుందా? ఇట్లా ఇన్ని రకాలుగా చేసినప్పుడు అది మీకు మంచిగా అనిపించిందంటే అప్పుడు కేతిరెడ్డి గారు ఏమన్నారంటే, లేదు సార్, అది ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యంలో అలాగ ఒకరి ఇంటి ఎన్నేనో అనొచ్చు, విమర్శించవచ్చు, బట్ ఒక ఇంటి మీదకి కానీ ఆఫీసుల మీదకి అలా అటాక్ వెళ్ళడం చాలా తప్పది, నేనైతే యాక్సెప్ట్ చేయనని ఒప్పుకున్నాడు. అంటే ఒక విధంగా మెల్లగా ఒప్పుకుంటూనే అవి కొన్ని జరిగాయండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మా సపోర్టు మా దన్ను అనుకొని అక్కడ లోకల్గా ఉండే నాయకులు రెచ్చిపోయారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదన్నట్టే మాట్లాడతాడు ఈయన కేతిరెడ్డి గారు. సో ఇంకా కొంచెం కవర్ చేసే మాట్లాడుతున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూ కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూడొచ్చు. కింద కామెంట్స్ కూడా, అరే మీకు ఎంత ఓడిపోయినా ఇంకా బుద్ధి రావట్లేదురా అని ఒకడు, ఇంకోడు మీరు ఓడిపోయినా కూడా దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోవట్లేదురా అంటాడు ఒకడు, ఇంకోడు ఓడిపోయింది దాన్ని రియలైజ్ అవ్వండి, దాన్ని ఓవర్కమ్ అవ్వండి, ఇంకా ఇక మసిపూసి మారేడుకాయ మాటలు ఎందుకురా అంటాడు ఒకడు. ఇట్లాగా ఒక్కొక్కటిగా అడుగుతున్న ప్రశ్నలకి నిజమే కదా, ఎందుకు ఇలా చేసింది ప్రభుత్వం, అలా చేయబట్టే కదా ఈరోజు మేము ఓడిపోయాం, లేదంటే గెలవాల్సిన వాళ్ళం కదా. పోనీ కేతిరెడ్డి లాంటి వాళ్ళు గెలవాలనుకున్నా, అరే ఇది గెలిస్తే ఈయన వల్ల మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సీఎం పీఠం మీద కూర్చుంటాడు, సో ఆయన కూర్చోకూడదంటే ఈయన ఓడగొట్టాలి. జనరల్గా ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళకి, స్థానికంగా ఉండే నాయకులకి ఆ ప్రాంతంలో కొంత పట్టు ఉంటుంది. అరే మన నాయకుడు మంచోడ్రా, గవర్నమెంట్తో సంబంధం లేదు కానీ మా వరకు మా ఎమ్మెల్యే మంచోడ్రా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అటువంటి కేతిరెడ్డి గారికి కూడా ఈసారి వాడగొట్టారు. ఎందుకు వాడగొట్టారంటే కారణం ఇదే, ఏ చెట్టు నీడలో ఉన్నావో ఆ చెట్టు వాసన నీకు తగులుతుంది కదా, అదే ప్రజలు తీసుకున్నారు. ఇప్పుడు అందరికి ఇంకో విమర్శ ఏంటంటే, ఒకప్పుడు ఇదే విమర్శ ఏది 2019 స్టార్టింగ్లో మన రఘురామకృష్ణరాజు గారు, అప్పుడు నర్సాపురం ఎంపీ, ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే, ఆయన కూడా అదే విమర్శ చేశారు. సార్ ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు, చేయకూడదు అని చెప్తే ఇంకా ఆయన మీద కేసులు, ఆయన్ని అరెస్టులు, ఆయనకి 3rd డిగ్రీ కూడా ఆయన కాళ్ళ మీద వాటి మీద మచ్చలు కూడా చూపించాడు ఆయన, ఇట్లా నన్ను కొట్టారు పోలీసు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు కేసులు కూడా పెడుతున్నాడు ఆయన, RRR గారు. సో ఈయన మరో కేతిరెడ్డి కూడా మరో RRR గా మారబోతున్నాడు అనే స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటుండగానే ది గ్రేట్ నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు బాంబు పేల్చారు. ఇప్పుడు కేతిరెడ్డి లాంటి నమ్మకమైనడు, కేతిరెడ్డి లాగా ప్రజాదరణ, కేతిరెడ్డి లాంటి వ్యక్తి విమర్శలకు పోలే, అంటే అడ్డగోలుగా పిచ్చి పిచ్చి విమర్శలకి మరి ఫ్యామిలీల వైపు తిట్టేలాగా పోలే. ఆయన ఎంతసేపు ఆయనకంటే ఒక సోషల్ మీడియా ఛానల్ పెట్టుకున్నాడు, ప్రజలతో మమేకం అవడానికి దాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి దానికి ప్రజలకు దగ్గర అవుదాం, పైగా ఇమేజ్ కూడా పెంచుకుందాం అలా చేశాడు తప్ప పక్క వాళ్ళని దూషించిన గట్రా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి దూషించలే. సో అటువంటి కేతిరెడ్డి కూడా ఓడిపోయేసరికి ఇప్పుడు నిజమే కదా మనం కొన్ని తప్పులు చేసాం, ఈ తప్పులు చేయబట్టే కదా. ఇప్పుడు పక్కోడు చెప్పింది విన్నారా? లేదు. వినాలి, బుర్రలో పుట్టాలి, ఒకటి చెప్పిందని వినాలి. రెండూ జరగకపోతే ఏం చేయలేం. మరి అందుకే ఎవరు చెప్పింది వినలేదు కాబట్టి తల్లి చెల్లి కూడా దూరం అయ్యారుగా, వాళ్ళు కూడా పార్టీని కుటుంబాన్ని కూడా వెళ్ళిపోయారు కదా. సో ఈ కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు మెల్లమెల్లగా చాలా మంది ఓపెన్ అయ్యి కనీసం ఆయనకి చెప్పి, అయ్యా అది కాదు, ఎందుకంటే ఆయన కూడా ఎలా ఉండేవాడంటే నా బొమ్మ పెడితే ఎవడని గెలుస్తాడనే ధీమాలో ఉండేవాడు ఆయన, నా పథకాల వల్లే గెలుస్తారని. ఏమైంది, వీళ్ళు చెప్పడానికి కూడా చూశారంట చాలా సార్లు, ఎవరికి ఛాన్స్ ఇవ్వలే, ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు.